అందరికీ నమస్కారాలండి. ఒకతను మా ఫ్రెండు జైళ్ళల్లో కొంతమంది ఖైదీలను ఏకాంతంగా చీకటి గదుల్లో ఎందుకు నిర్బంధిస్తారని చెప్పేసి అడిగారండి. అతనికి అర్థమయ్యేలా నేను ఒక చిన్న కథ రూపంలో అతనికి వివరణ ఇచ్చానండి. మీకు కూడా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులు విధించే శిక్షలను, చట్టాలను చిన్న చిన్న కథల రూపంలో మేము తీసుకొస్తున్నాను. అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ కథ ఏమిటంటే, ఒక ఊరిలో గంగన్న అనే వ్యక్తి మహా కోపిష్టండి. సో మహా కోపిష్టి కావడంతో ఒకసారి గొడవ జరగడంతో మరో వ్యక్తిని బాగా చితకబడ్డాడండి. సో ఈ విషయము కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు విచారణ తర్వాత గంగన్నకు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష వేశారండి. సో గంగన్నకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష పడ్డ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా మన గంగన్న ప్రవర్తన బాగా లేకపోవడంతో అక్కడ జైలు అధికారులు గంగన్న ప్రవర్తనను తిరిగి కోర్టు వరకు తీసుకొచ్చారండి. సో మళ్ళీ గంగన్న ప్రవర్తన బాగా లేకపోవడంతో న్యాయమూర్తి జైలు అధికారులు చెప్పడంతో న్యాయమూర్తి తిరిగి అతనికి ఏకాంత నిర్బంధం అనే శిక్షను విధిస్తారండి. సో అయితే ఈ శిక్ష ఎలా విధిస్తారంటే, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 11 ఉపయోగించి న్యాయమూర్తికి విధించే ఆ ఏకాంత నిర్బంధం విధించే అధికారం ఉంటుందండి. దేనికి ఉంచుతారు ఏకాంత నిర్బంధం అంటే, సో ఏకాంత నిర్బంధం ఉంచిన తర్వాత ఒక చిన్న గదిలో ఉండాలండి. సో ఎవరితో చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. దీనివల్ల నిందితుడు తాను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ పశ్చాత్తాపం చెందుతాడని ఈ శిక్షను విధిస్తారండి. అయితే ఇక్కడ గంగన్నకు పడ్డది 1 సంవత్సరం జైలు శిక్ష కాబట్టి 1 సంవత్సరం మొత్తము ఏకాంతంగా మన చీకటి గదిలోనే ఉండాలంటే అది కాదండి, దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయండి. సో ఈ బిఎన్ఎస్ సెక్షన్ 11 ప్రకారంగా గంగన్నకు పడింది 1 సంవత్సరం శిక్ష కాబట్టి చట్ట ప్రకారం అతనికి గరిష్టంగా 3 నెలల వరకు ఏకాంతం నిర్బంధించే అధికారము మనకు న్యాయమూర్తికి ఉంటుందండి. అయితే 3 నెలలు కంటిన్యూస్గా శిక్ష విధించాలా గంగన్న కంటే, అది కూడా కాదండి. 3 నెలలు కంటిన్యూస్గా ఉండదండి. 14 రోజులు మాత్రమే ఒంటరిగా ఉంచుతారు. తర్వాత మళ్ళీ అక్కడ జైలులో ఉన్న ఖైదీలతో మళ్ళీ కలుపుతారండి. తిరిగి మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఏకాంతంగా నిర్బంధిస్తారండి. సో అలా 1 సంవత్సరం జైలు శిక్ష, 1 సంవత్సరంపై జైలు శిక్ష ఉంటే 3 నెలల వరకు అలా ఏకాంత నిర్బంధం చేస్తారండి. సో శిక్షాకాలం తక్కువైతే అంటే ఒక 6 నెలల శిక్ష పడ్డది. ఒకవేళ ఇక్కడ ఈ కథలో గంగన్నకు 1 సంవత్సరం పడ్డది, కానీ 6 నెలలు పడ్డది అనుకోండి. 6 నెలలు పడితే అతనికి ఏకాంత శిక్ష 1 నెల కంటే తక్కువనే ఉంటుందండి. సో ఈ విధంగా భారతీయ న్యాయ సంహితలోని మన సెక్షన్ 11 ఉపయోగించి ఏకాంత నిర్బంధం ఖైదీల ప్రవర్తన సరిగా లేకపోతే నిర్బంధిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.